స్టాండ్ ఉంది. బస్ స్టాండ్లో టాయిలెట్స్ కూడా చేసుకొని ఎంపీ, ఒక అసమర్థ ఎంపీ నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదు. ఒక్కసారి బస్ స్టాండ్ చూడండి. బస్ స్టాండ్ అంటే పేద ప్రజలు బస్ ఎక్కుతారు. ధనవంతుడు కొద్ది డబ్బులున్నాడు కార్లో పోతాడు. ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజానాయకులు ఎందుకు ఎన్నుకుంటారంటే ప్రజలకు అండగా ఉండి గవర్నమెంట్కు పేద ప్రజల మధ్య అనుసంధానంగా ఉండి పేద ప్రజల గురించి ఆలోచించేవాడే ప్రజానాయకుడు. మరి అట్లాంటి బీబీ పాటిల్ ఒక బస్ స్టాండ్లో నువ్వు టాయిలెట్ చేయించుకోలేకపోతే నువ్వు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్లకు వస్తావని అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించండి. అడగండి ఆయన వస్తే ఇక్కడికి, ఎందుకు మా డబ్బులు, మా గరీబుల పైసలు ఎందుకు తీసుకుపోయిన వాపస్ 20 కోట్లు ఖర్చు పెట్టకుండా ఎంపీ లాడ్స్ ఫండ్స్ వాపసు పోయినాయి. ఇదే బీబీ పాటిల్ జుక్కల్ సమాజం, ఇదే సభగా నేను అడుగుతున్నా. నేను 1400 కిలోమీటర్లు, 840 గ్రామాలు, 164 తాండాలు సైకిల్ మీద తిరిగినాను. మీ గ్రామం జుక్కలకు వచ్చి ఇదే అంబేద్కర్ సాక్షిగా 4 సంవత్సరాల కింద దండ వేసి ఇక్కడే పడుకున్నా. ఈరోజు జైరాబాద్ పార్లమెంట్లో మండలాల పేర్లు కూడా చెప్పని అసమర్థ ఎంపీ అంటే బీబీ పాటిల్ అని చెప్తున్నా. ఒక్కరోజు ఒక మండలం తిరగలేదు నువ్వు. నీకు భాష సరిగ్గా రాదు, పేద ప్రజలు అర్థం చేసుకోలేవు. నీకు ఇంతకుముందే అన్న అడిగిండు, ఈ ఎలక్షన్ల గురించి కూడా పూణే నుంచో బాంబే నుంచో బ్యాండ్ మూల తెచ్చి వాయించుకుంటారు తప్ప మా తెలంగాణలో నీకు దొరకలేదా అని అడుగుతున్నా. మా తెలంగాణలో నీకు అవసరం లేనప్పుడు నువ్వు పూణేలో బాంబేలో ఆడుకుంటూ మా మీద ఆధారికం చేయడానికి నువ్వు ఎవరైనా అడుగుతున్నాను. నేను మీ బిడ్డను, ఇక్కడ పుట్టి పెరిగినాను, తెలంగాణ వాడిని, మీ గురించి బతుకుతాను. నాకు ఓటేయండి, మీ సేవలో నేను ఉంటాను, ఎంపీగా బాధ్యత తీసుకుంటాను. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. రాహుల్ గాంధీ గరీబ్ హఠావో అని చెప్పి నెలకు 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో వస్తాయి. లేడీస్ అకౌంట్లో, అమ్మల అకౌంట్లో వేస్తా, మగవాళ్ళ అకౌంట్లో వేయను అన్నాడు. ఎందుకు సార్ అంటే వాళ్ళు మందు తాగుతారు, సిగరెట్ తాగుతారు, డబ్బులు ఖతం చేస్తారు, మరి లేడీస్ అయితే డబ్బులు ఇచ్చుకుంటారు అని చెప్పి అమ్మలకు చెప్పే శుభవార్త, మీ అకౌంట్లో డబ్బులు వస్తాయి. 2 లక్షల రుణమాఫీ అయితే రైతులకు. ఈరోజు నేను అడుగుతున్న ఎంపీ బీబీ పాటిల్ని, మన వెనకటికో కథ ఉన్నది, సొంత తల్లికి బంగారు గాజులు చూపినట, చిన్నమ్మకి చూపిస్తా అని చెప్పినట మన ఎంపీ బీబీ పాటిల్. అట్లాంటి వాడు కైలాస్, ఇక్కడ కైలాస్ గ్రామం ఉంది, కైలాస్ ఉంది కదా కోట, ఆ కోట దత్తత తీసుకున్నాడా లేదా? తీసుకున్నాడు. ఏమన్నాడు? పర్యాటక కేంద్రంగా మారుస్తాం. ఈరోజు ఆ కోట, అక్కడ గ్రామం, అక్కడ బోరింగ్లో నీళ్లు కూడా వస్తలేవు. మరి నువ్వు ఏం డెవలప్మెంట్ చేస్తావని చెప్పి మళ్ళీ బీబీ పాటిల్ ముందుకు వస్తున్నావు. నీ సొంత ఎమ్మెల్యేనే నిన్ను ఈరోజు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. మరి చేతి గుర్తుకు మీరు ఓటేయండి. మీ వాడిగా, మీ ప్రాంత వాడిగా మీ ముందుకు వస్తున్నా. ఇదే జుక్కల్ని, ఈ రోడ్డును డెవలప్ చేసుకుంటాం. నేను రాగానే, ఎంపీ కాగానే మన జుక్కల్ కొత్త బస్ స్టాండ్ కట్టిస్తానని చెప్పి సభాముఖంగా చెప్తున్నాను. 200 కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత అభివృద్ధికి మీ వాడిగా, నాకు ఈరోజు రాజకీయాల్లో డబ్బులతో అవసరం లేదు. మరి ఇక్కడే పుట్టి పెరిగి అమెరికాకి వెళ్ళి ఎన్నో కంపెనీలు పెట్టినాను. ఇండియాలో కూడా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. నాకు తెలుసు ఈ బీబీ పాటిల్ కొంత సమాజం కొరకు అంటే కొన్ని కులంతో ఓట్లు సంపాదించుకొని, లింగాయ సమాజ కులంతో ఓట్లు సంపాదించుకొని ఈరోజు ఆ సమాజానికి నువ్వు ఏం చేసినావని ఈ సభాముఖంగా అడుగుతున్నా. ఒక్క నాయకుని తీసుకున్నావా? నువ్వు లింగాయత్ నాయకులే తీసుకున్నప్పుడు
ఆ పేద ప్రజలకు నువ్వు ఏం చేస్తావు బీబీ పాటిల్ అని అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించుకోండి. సమాజాన్ని కులాన్ని పెట్టుకొని వీళ్ళు ఓట్లు సంపాదిస్తున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. పని చేసేవాడిని ఎన్నుకోవాలి. చేతి గుర్తు ఓటేసి 11వ తారీఖు నాడు మరి నన్ను మీ వాడిగా, మీ ప్రాంతం వాడిగా, మీలో ఒక్కడిగా తప్పకుండా గెలిపించాలని చెప్పి కోరుతూ, ఈ జుక్కలు ఎప్పుడు నేను ఎప్పుడైతే సైకిల్ యాత్ర చేసినప్పటి నుంచి ఈ ప్రాంతం నాకు బాగా ప్రేమతో కూడుకున్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, రోడ్లు వేసుకోవాలి. ఈరోజు నీళ్లు లేవు ఇక్కడ. ఈరోజు త్రాగునీటి సమస్య ఉంది, మరి రోడ్ల సమస్య ఉంది, ఉద్యోగాలు లేవు పిల్లలకి, మరి పరిశ్రమలు లేవు. ఇక్కడ సోయా పండిస్తారు, కాటన్ పండిస్తారు, పరిశ్రమలు లేవు. మరి ఆ సోయా బయటకు పంపించాలి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నిటిని నాకు తెలుసు, నేను ఇవన్నీ తీసుకొస్తాను. పిల్లలు ఏ పిల్లగాడు కూడా ఈ చుక్కల్ ప్రాంతంలో జిరాక్స్ కాపీలు పట్టుకొని నాకు ఉద్యోగం కావాలని తిరగకూడదనే నా కళ, నా ఆశ. అది తీరే వరకు జైరాబాద్ పార్లమెంట్ను నంబర్ 1 మోడల్ పార్లమెంట్ చేసే వరకు మీ గురించి పార్లమెంట్లో మాట్లాడతాను, మీ గురించి ప్రధానమంత్రితో కొట్లాడతాను. మీ గురించి నేను ఎవరికి భయపడను, భయపడాల్సిన అవసరం నాకు లేదు. జీవితంలో నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు కూడా చేయబోను అని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎవరికి ఓటేయాలో మీతో పాటు 11వ తారీఖు నాడు మరి సమయం తక్కువబడింది. దయచేసి ఆ రోజు మీ అమూల్యమైన ఓటును మీతో పాటు మీ బంధుమిత్రులు అందరినీ దయచేసి ఓటేసి జైరాబాద్లో ప్రత్యేకమైన తీర్పు ఈ జుక్కల్ నుంచే వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ జుక్కల్ ప్రాంతం నుంచే వస్తుందని చెప్పి నేను అనుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, సమయం కూడా ఎక్కువైంది, అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ ముగిస్తున్నాను.